హలో అండి, నమస్తే. అందరూ ఎలాగున్నారు? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చెప్పబోయే కథ తెలివైన కుందేలు, బద్ధకపు జింక. అనగనగా ఒక అడవిలో కుందేలు, జింక రెండు స్నేహితులుగా ఉండేవండి. అందులో కుందేలు చాలా తెలివైనది, కానీ జింక మాత్రం చాలా బద్ధకస్తురాలు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ ఈ విషయాని కోసం వాదనకి వచ్చారన్నమాట. అందులో కొందరేమంటే కుందేలు తెలివైంది అంటే, కొందరు జింక తెలివైందని వాదించారు. అంతలోనే ఆ అడవికి ఒక పెద్ద జంతువైన ఏనుగు వచ్చి, సరే నేను ఒక పోటీ పెడతాను, అందులో ఎవరు గెలిస్తే వారే తెలివైన వాళ్ళు అని చెప్పింది. ఈ పోటీకి అందరూ ఒప్పుకున్నారు. ఆ పోటీ ఏంటంటే, ఒక బంతిని నేను ఒక చెట్టు కింద పెడతాను. ఆ బంతిని ఎవరైతే వెతికి తీసుకొస్తారో వారే తెలివైన వారు అని చెప్పింది. అందుకు జింక, కుందేలు రెండు ఒప్పుకున్నాయి. ఆ మరుసటి రోజు చెప్పినట్టే ఏనుగు ఆ బంతిని ఒక చోట దాచిపెట్టిందండి. ఇంకా ఆ కుందేలు మరియు జింక ఆ బంతిని వెతకడం ప్రారంభించాయి. వెతకంగా కాసేపటికి పాపం జింకకేమో బద్ధకం వచ్చేసింది. ఇంకేం వెతుకుదాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం, కుందేలు ఎలాగో వెతకడం కష్టము, నేనే తెలివైన దాన్ని, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చూద్దాము అనేసి ఒక చెట్టు కింద పడుకుందన్నమాట. విశ్రాంతి తీసుకుంటుంది. కానీ కుందేలు మాత్రం మాత్రం బద్దకించకుండా చాలా ఓపికగా అడవంతా తిరుగుతూ చూసుకుంటూ ఉందన్నమాట ఆ బంతి కోసం. అలా చూడంగా అంతలోకే ఒక చెట్టు కింద ఒక బంతిని చూసింది కుందేలు. అదే, ఇక్కడ ఉందాగా బంతి, ఇక్కడ పెట్టారా అనేసి అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళంగా ఆ బంతి పక్కనే ఆ బంతి ఉండే చెట్టు ఉంది కదా, ఆ పక్కనే మన జింక పాపం ఆ బంతి అక్కడ ఉందని గమనించక హాయిగా రెస్ట్ తీసుకుంటుందండి. ఓకే, ఇది చూసినట్లేదులే అనేసి ఆ బంతిని తీసుకొని ఏనుగు వద్దకు వెళ్ళిపోయింది. ఏనుగు వద్దకు వెళ్ళి, ఈ బంతి మీరు పెట్టిందేనా అని అడిగింది. అవును, నేను పెట్టిందేను, ఇదే నేను దాచిపెట్టిన బంతి అని చెప్పేసి చెప్పింది. అంతలోకే జింక పాపం నేనే గెలుస్తానులే అని చెప్పి మళ్ళీ లేచి ముందుకు వెళ్ళంగా అక్కడ అంతలోకే కుందేలు దగ్గర బంతిని చూసి షాక్ అయిపోయింది. ఇదేంటిది, ఎక్కడ దొరికింది దీనికి ఈ బంతి అని ఆలోచిస్తూ ఉంటుంది జింక. అంతలోకే ఏనుగు జింకని పిలిచి, ఈ పోటీలో మన కుందేలే గెలిచింది, జింక మాత్రం ఓడిపోయింది. బద్ధకం అనేది చాలా భయంకరమైన వ్యాధి. బద్ధకించకుండా మన కుందేలు చాలా ఓపికగా వెతుకుతూ బంతిని కనిపెట్టింది. కాబట్టి ఈ కథలో మన కుందేలు గెలిచింది. దీన్ని బట్టి ఏమర్థమైందండి? ఓపికతో ప్రయత్నిస్తే ఎంతటి సమస్యనైనా మనం చాలా తేలిగ్గా సమయస్ఫూర్తిగా సాధించగలం. ఓపిక అనేది చాలా ముఖ్యమండి. ఓపికతో ఉండాలి. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవాలి అంటే మనం చాలా ఓపికగా ఉండాలి. ఓపికగా ఉన్నప్పుడే మనకు మంచి ఆలోచనలు, మంచి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి ఉంటుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ బద్ధకాన్ని విడిచిపెట్టండి. బద్ధకాన్ని విడిచిపెట్టడం వల్ల ఎంతటి కష్టకాలాన్నైనా మనం తేలికగా ఎదుర్కోవచ్చు. సరే అండి,
ఇంతకీ నా కథ ఎలాగుంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కథలు, నీతి కథలు పెట్టడానికి నేను చూస్తాను. ఇంకా ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.